అస్మద్గురుభ్యో నమః. అష్టాదశ శక్తిపీఠంలోని 13వ శక్తిపీఠమైన కామాఖ్యాదేవి ఆలయము అస్సాం రాష్ట్రంలో ఉన్నది. హరిక్షేత్రే కామరూప. ఓం కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని కామస్య సర్వదే మాతః మాతృసప్తక సేవితే జామదగ్న్యస్య దానుస్య రామస్య మాతృహత్యా విమోచని పంచశంకర సంస్థాన భక్తపాలన తత్పర కళ్యాణదాయిని మాత విప్రదర్శిత వర్తన. హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా. కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని కామస్య సర్వదే మాతః మాతృసప్తక సేవితే జామదగ్న్యస్య రామస్య మాతృహత్యా విమోచని పంచశంకర సంస్థాన భక్తపాలన తత్పర కళ్యాణదాయిని మాత విప్రదర్శిత వర్తన. హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా. నీలాచలమున నివసించు కామాఖ్యాదేవి, నీవు శివుని కంటి మంట ఎర అయిన మన్మధుని మరల ఉజ్జీవింపజేసిన దానవు, భక్తులు కోరిన కోరికలను అన్నిటినీ తీర్చుదానవు, సప్తమాతృకుల చేతను సేవింపబడిన దానవు, నీ క్షేత్రమున 5 శివమూర్తులతో ప్రకాశించుచున్నావు. పరశురాముడు తండ్రి ఆనతిచే తల్లి సోదరులను చంపుటచే వానికి వచ్చిన పాపములను పోగొట్టిన దానవు, వృద్ధ విప్రుని యందలి ఆదరాభిమానములచే నీ నాట్యమును చూచి అవకాశము ఇచ్చిన దానవు, భక్తులను రక్షించుచు వారికి శుభములు కలిగింతువు. ఈ విధముగా కామరూపాదేశమున హరిక్షేత్రమున ఉన్న నీవు నా యందు ప్రసన్నురాలవు కమ్ము అని ప్రార్థిస్తాం. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీ కామాఖ్యాదేవ్యే నమః. స్థల పురాణం. ఇక్కడ ఒక మహా అద్భుతమైన శక్తి వైభవం తేజరిల్లుతుంది. కామునకు ఖ్యాతి వచ్చిన, కాముడు అంటే మన్మధుడనకు ఖ్యాతి వచ్చిన పుణ్యక్షేత్రం కనుక కామాఖ్య క్షేత్రముగా విరాజిల్లుతుంది. ఇక్కడ అమ్మవారిని ఈ కారణం చేతనే కామాఖ్య అన్నారు. కాముడు అంటే మన్మధుడు శ్రీహరి అంశ ఇక్కడ తిరిగి తన రూపాన్ని పొందడం వల్ల కామరూప క్షేత్రమని, హరి అంశ కనుక హరి క్షేత్రమని కూడా పిలువబడుతున్నది ఈ క్షేత్రం. ఇక్కడి పర్వతము నీలంగా కనిపించడం వల్ల దీన్ని నీలాచల పర్వతం అన్నారు. ఈ నీలాచల పర్వతము ప్రస్తుతం అస్సాం రాష్ట్రం అసమతలంగా కొండలతో నిండి ఉండే ప్రాంతం కనుక అస్సాం అని పేరు వచ్చింది. ప్రస్తుతము ఈ నీలాచలం కొండలు అస్సాం రాష్ట్రంలోని గౌహతి వద్ద నీలాచల పర్వతము ఉన్నది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ పట్టణాన్ని పూర్వము ప్రాగ్జ్యోతిష్యపురము అనేవారు. అస్సాం ఈశాన్య రాష్ట్ర ప్రధాన ముఖద్వారంగా గుర్తింపు ఉంది. అస్సాం యొక్క పూర్వనామము ప్రాగ్జ్యోతిష్యపురము. పౌరాణిక గాథలు. సతీదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యాక ఒకనొక కల్పంలో శివుడు తపస్సులోనికి వెళ్ళిపోగా తారకాసురుడు విజృంభించి దేవతలను నానా హింసలు పెట్టసాగాడు. శివవీర్య సముద్భవుడు అయినట్టి శివకుమారుడి వల్ల తారకాసుర సంహారం జరగాలి. అసలే సతీ వియోగంలో ఉన్న శివుడికి ముందు కళత్రయోగం కలగాలి, ఆ తరువాత శివ సంకల్పం జరగాలి. అప్పుడు కదా శివపత్నికి కుమారప్రాప్తి. పైగా వియోగ హేతు చేత తపోనిష్టామగ్నుడైన శంకరుని సంసారం వైపు మరలించాలంటే మాటలా? అందుకు ఎన్ని సంభారాలు సమకూరాలి. ఈలోగా పర్వతరాజపుత్రి పార్వతి సతీదేవి అవతారమని, శివపత్ని కాగోరి ఆమె తపము ఆచరిస్తోందని గ్రహించిన దేవతలు కొంత ఊరట చెందారు. శివసతులు ఒకరిపై ఒకరికి అనురాగం వర్ధిల్ల చేయడానికి దేవతలు మన్మధుడే తగినవాడని ఎంచి ఆ పూవిలికాన్నే శివునిపైకి ప్రయోగించారు. సాహసించి శివునిపైకి పూలబాణాలు సంధించడానికి బయలుదేరిన మన్మధుడు తాను ఓడుకు చూసుకోవడానికి అనువైన ప్రదేశాలు వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఈ నీలాచల పర్వత సానువులకు వచ్చాడు. సరిగ్గా ప్రస్తుతం సతీదేవి యోని భాగం పడిన ప్రదేశానికి వచ్చి అక్కడ దాక్కొని బాణం వేయడానికై గురి చూస్తున్నాడు. మన్మధుడు ఎవరు? సాక్షాత్ శ్రీహరి అంశ కదా. స్వయంగా దేవీ భక్తుడు
కనుక సరి అయిన ప్రదేశమే ఎంచుకున్నాడు. శివునిపై సరసంధానం జరిగింది. ముక్కంటి మూడో కంటి మంటకు ఎర అయి భస్మమైనాడు. వెనువెంటనే రతీదేవి ఇతర దేవతలు మొరపెట్టుకున్న ఫలితం చేకూరలేదు. పార్వతీ కళ్యాణం కూడా జరిగిపోయాక తిరిగి మన్మధుని అక్కర కనిపించింది. పార్వతీదేవి పతిని ప్రార్థించిన మీదట ఈ పూవిలికాడు పునరుజ్జీవితుడైనాడు. స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని వృద్ధి చేసే పదవి తిరిగి అతడికి ఇవ్వబడినది. తనకు లభించిన అవకాశాన్ని మొట్టమొదట ఆ సతీపతులపైనే ప్రయోగించాడు మన్మధుడు. ఈ పదవి వల్ల కాముడికి శివ విజేత అనే పేరు వచ్చింది. దీనితో దేవతలకు ఋషులకు ఆ మన్మధుడు మరణించి పునరుజ్జీవితుడైన ప్రదేశంపై దృష్టి పడింది. వారి సునిశ్చిత దృష్టికి అక్కడ ఒక శక్తి క్షేత్రం ఉందని అర్థమైంది. బ్రహ్మాది దేవతలంతా ఆ అంశాన్ని నిర్ధారించుకున్నారు. కామునికి ఖ్యాతి వచ్చిన క్షేత్రం కనుక కామాఖ్య అని పిలిచారు. అక్కడ శక్తిని ఉపాసించసాగారు. పరశురాముడు అర్చించిన కామాఖ్య. త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి శిరస్సును ఖండించాడు. అయితే ఆమె మళ్ళీ బ్రతకాలని తండ్రిని వరం కోరాడు. ఆమెను తిరిగి బ్రతికించడం సాధ్యం కాదని, దేవతా ప్రతిమలుగా చిరకాలం పాటు అర్చించబడే వరం ఇవ్వగలనని ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు జమదగ్ని మహర్షి. పరశురాముడి తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆమె తల చిన్నమస్తాదేవిగా, ఆమె మొండెం ఏకవీరాదేవిగా జీవించింది. పరశురాముడు తన తల్లిని తిరిగి రప్పించుకోలేకపోయినందుకు ఓవైపు చింతిస్తుంటే ఆ తల్లిని నరికిన గొడ్డలి చేతికి అంటుకుపోయి ఎంతకు వదలలేదు. మహర్షుల సలహా మేరకు వివిధ తీర్థాలలో స్నానం ఆచరించి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించినా అతడి ఆర్తి తీరలేదు. చివరికతడు కామాఖ్య క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఉపాసన చేస్తున్న రోజులలో ఒకనాడు అనుకోకుండా దేవి ఆలయానికి తూర్పున ఉన్న బ్రహ్మకొండంలో స్నానం చేశాడు. చిత్రంగా అతడి చేతిలోంచి గొడ్డలికి విముక్తి లభించింది. మాతృహత్య పాతకం వంటి మహాఘోర పాపాలు సైతం తొలగిపోతాయి అనడానికి తననే ఉదాహరణగా చూపుతూ పరశురాముడు ఈ క్షేత్రకీర్తిని దశ దిశలా ప్రచారం చేశాడు. ఆ తరువాత క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు కొంతకాలం రాజ్యం చేస్తున్న దశలో ఈ క్షేత్రంలో గొప్ప ఆలయం నిర్మింపజేశాడు. తాను స్నానం చేసిన బ్రహ్మకొండానికి మెట్లు కట్టించాడు. అటుపైన అది పరశురామ కుండం అయినది. అనంతకాలంలో ఉత్తములైన అర్చకుల కుటుంబాల్ని అక్కడకు రప్పించి వారికి వాసయోగ్యాలైన గ్రామాదులు ఏర్పరిచి అమ్మవారికి నిత్య సేవలు జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. ఎవరు? పరశురాముడు. క్షేత్ర విశిష్టత. కామాఖ్యాదేవి ఇప్పటికీ అనేక మహిమలు చూపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. అది వాస్తవం కూడా. ఈ ఆలయం సమీపంలోనే ఊర్వశి కుండం ఉంది. ఈ ప్రసిద్ధ కుండంలో స్నానం చేసిన తర్వాతనే ఆలయంలో ప్రవేశించాలి. ఆలయం పల్లంలో ఉంటుంది. మెట్లు దిగి వెళ్ళాలి. కామాఖ్యాపీఠ దర్శనం చేసి అక్కడ జలధారను తీర్థంగా స్వీకరించాలి. నడి వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపదాలు 1 నెల రోజులు ఉన్నదనగా ఆరుద్ర ప్రవేశ సమయం అనగా ఆషాఢపు తొలి రోజులు. అక్కడ అమ్మవారు ప్రతి ఏటా రజస్వల అవుతుంది. ఆ సమయంలో ఈ పీఠంలోని జలధార ఎర్రగా మారుతుంది. ఈ సమయాన్ని అంబుబాషి మేళ అంటారు. ఈ కాలంలో 3 రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని సమీపంలో ఉన్న ఇతర ఆలయాలను మూసివేస్తారు. ఈ సమయంలో అమ్మవారికి ఉన్న వస్త్రాలు ఎర్రబడతాయి. ఉపాసకులు ఇవి సంపాదించి అత్యంత శ్రద్ధగా అర్చిస్తారు. 4వ రోజున అమ్మవారికి శిరస్నానం చేయించి ఆలయాలు తెరుస్తారు. ఇక్కడి క్షేత్రంలో 7 అమ్మవార్ల ఆలయాలు, 5 శివాలయాలు ఉన్నాయి. 1 కాళీ, 2 తార, 3 భైరవి, 4 భగళ, 5 భువనేశ్వరి, 6 ధూమ్రావతి, 7 చిన్నమస్త. 7 మంది అమ్మవార్లు కాళీ, తార, భైరవి, భగళ, భువనేశ్వరి, ధూమ్రావతి, చిన్నమస్త. శివాలయాలు అఘోర, అమృతేశ్వర, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర. దేవి విగ్రహానికి బదులుగా అమ్మవారిని
యోని రూపంలో ఉన్న అమ్మవారు పూజింపబడము ఈ కామాఖ్యాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టత. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఈ ఆలయంలో ఎటువంటి అమ్మవారి విగ్రహము మనకు కనిపించదు. ఒక శిల రూపముగా ఒక శిల రూపంలో మాత్రమే మనము దర్శించుకోవచ్చు అన్నది ఈ క్షేత్రం యొక్క మహిమ. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో 14వ శక్తిపీఠమైన మాధవేశ్వరి దేవి ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.